పరిటాల సునీతమ్మ, నువ్వు దోషిగా ప్రజల ముందర ఈరోజు నిలబడినావు. పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లింగమయ్య హత్యలో స్వయంగా నీ తమ్ముళ్ళ ప్రమేయము, వారి కుమారుల ప్రమేయం ఉందనేసి ప్రజలు నిర్ణయించినారు. కానీ నువ్వు ఇంకా నీ మాటలు ఏదో ప్రజలు నమ్ముతారనో, లేదంటే మీడియా నమ్ముతారనో, లేదా ప్రతిపక్షం నమ్ముతాదనో భావిస్తాను. నీ కుమారులు, వారి ప్రోత్సాహము, నీ తమ్ముళ్ళ ప్రమేయము, వారి కుమారుల ప్రమేయము, వీటన్నిటి వల్లనే లింగమయ్య అనే వ్యక్తి హత్య గావించబడ్డాడు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలుసు. నీ యొక్క నేరము ప్రజల దృష్టిలో నాటుకుపోయింది. మీ కుటుంబపు నేర ప్రవృత్తి గురించి రాష్ట్రమంతా తెలుసు. నీ భర్త 100 కూనీలు చేయించినాడనేది రాష్ట్రమంతా తెలుసు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక, నీ భర్త చనిపోయినాక నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక ఈ రోజుతో నువ్వు కూడా దాదాపుగా ఒక 10 మందిని చంపించిన దాంట్లో నేరుగానో లేదా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నీ పాత్ర కూడా ఉన్నట్లుగా జిల్లా ప్రజలకు స్పష్టమవుతుంది. ఆ హత్యల గురించి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, జిల్లా ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. 100 హత్యలు చేసినటువంటి పరిటాల రవి ఏ విధంగా ఆ హత్య కేసుల నుంచి తప్పించుకోగలిగాడో దాని వెనక ఉన్న మతలబు ఏంటి? మరి పరిటాల రవిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అని నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సొంత కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సిబిఐ వారు నిర్ధారించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదనేసి నిర్ధారించిన తర్వాత ఆ కేసు విచారణ జరిగింది, దోషులకు శిక్ష పడింది. నీవు ఎప్పుడైతే దొంగగా ప్రజల ముందర నిలబడతావో, దోషిగా ప్రజల ముందర నిలబడతావో, ఆ నిలబడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారికి అనేక నేరాలను ఆపాదించడము, అంటే నీ నేరాలకు ముసుగు కప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఆ రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి నా భర్తను చంపించినాడని కూడా నువ్వు మాట్లాడినావు, గగ్గోలు పెట్టినావు. జేసీ కుటుంబము మీ పార్టీలోకి రాకుండా కూడా చాలా డ్రామాలు చేసినావు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? జేసీ ప్రభాకర్ రెడ్డి నీ కొడుకు ఏడ చూసినా కనపడితే కరుచుకుంటున్నారు. మరి ప్రజలు పిచ్చోళ్ళ? మరి మీ పార్టీ కార్యకర్తలు పిచ్చోళ్ళ? మరి చమన్ సాబ్ మీ ఆయనకు నమ్మకస్తుడు, ఆయన హత్యలోనూ, ఆయన డ్రైవర్ హత్యలో కూడా మీ కుటుంబం పాత్ర గురించి ప్రజలు చర్చించుకున్నారు. ఈరోజు కూడా అందరూ అదే నమ్ముతూ ఉన్నారు, మీరే చంపించినారనేసి. మరి మీ రాజకీయ చరిత్రలో ప్రజల తలకాయల మీద అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవడం తప్ప మీరు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏదైనా ఉందా మీరు చెప్పుకోవడానికి? ఏదీ లేదు. కాబట్టి 2009లో నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు 1707 ఓట్లతో గెలిచావు నా మీద. 2014లో 7700 ఓట్లతో గెలిచావు. అది కూడా మా కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి నాయకులు ఒక 2-3 నీకు గట్టిగా సాయం చేస్తే నువ్వు బయటపడినావు. మరి 2019కి వచ్చేటప్పటికి 2014-19 మధ్య మీరు చేసిన దుర్మార్గాలు, దోపిడీలు, హత్యలు, దాడులు ఇవన్నీ కూడా ప్రజల్లో మీరు పలచనైపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం వీస్తూ ఉంటే ఆ గాలిలో ఓడిపోతానని తెలుసుకొని ఒక బకరా కావాల్సి వచ్చి నీ కొడుకును పోటీ చేయించినావు నా మీద. నేను ఆ రోజు 26,000తో గెలిచాను. మళ్ళీ 2024కు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వైపు గాలి వీస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వచ్చిందని గమనించుకొని మళ్ళీ నువ్వు తెర మీదకి వచ్చావు. నీ కొడుకు అయితే ఓడిపోతాడని నువ్వే ప్రచారం చేయించావు, నీ అన్నదమ్ములు ప్రచారం చేశారు, నీ బంధువులు ప్రచారం చేశారు, నీ మీడియాతో రాపించావు, నీ సోషల్ మీడియాతో రాయించావు. కొడుకును ధర్మవరం పంపించి నువ్వు పోటీ చేసి గెలిచినావు. మా నాన్న గురించి మాట్లాడినట్లయితే ఒక విషయాన్ని బాగా చెప్తున్నా, గుర్తుపెట్టుకో ప్రకాష్. నువ్వు కానీ, నువ్వు ఈ పక్కన ఉన్న వాళ్ళు కానీ, నువ్వు చెప్పే దాంట్లోకి చప్పట్లు కొట్టి నీ పక్కన పల్లికలు ఇచ్చేవాళ్ళు కానీ
దగ్గరలో ఒక రోజు వస్తుంది, గుండెలు బాదుకొని పొరలాడి ఏడ్చే రోజు తీసుకొస్తా. ఆ రోజు అనుకుంటా, ఎందుకురా నేను మాట్లాడింది ఆయన గురించి ఒక్క మాట కూడా, నోరు మూసుకొని ఉంటే బాగుండేది నాకు అనే పరిస్థితికి నీకు తీసుకొస్తా అనే విషయాన్ని నీకు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒకసారి నీకు హెచ్చరిస్తున్నా. సో దీన్ని ఏదో కామెడీగా తీసుకొని ఏదో మాట్లాడుతున్నాం, భలే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో. దాని పరిణామాలు కూడా ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి ఎదిగే కొద్దీ ఒదగాలి. దాంట్లో ముఖ్యంగా నువ్వు నమ్మవేమో కానీ ఒక విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాము, కర్మ సిద్ధాంతం అంటారు. అంటే ఏ పని చేసినా దానికి రిటర్న్లో దాని ఎఫెక్ట్ కూడా రకంగా ఉంటుంది అనేసి. సో ఆ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మకపోవచ్చు, నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా ఆ కర్మ అనేది ఒక్కసారి నీకు తగిలినప్పుడు ఏడ్చాల్సిన పరిస్థితి నీకు వస్తుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు నా తమ్ముడు గురించి రకరకాలుగా మాట్లాడావు. దాంట్లో ప్రోస్త్ అని చెప్పి మా బావ, అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు, ఆయన ఒకటే కదా, ఆయనతో పాటు ఒక 4-5 పార్ట్నర్స్ కలిపి పాపం వాళ్ళు ఒక చిన్నగా ఏదో బెంగళూరులో స్టార్ట్ చేసుకొని ఈరోజు ఒక 10 ఫ్రాంచైజీలకు వెళ్ళిపోయి వాళ్ళు ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. క్లబ్బుల్లో ఏం దొరుకుతాయో తెలుసా, వేరే ఏవో దొరుకుతాయనే టైప్లో మాడుతున్నావు. పాపం నువ్వు ఎటువంటి క్లబ్బులు పబ్బులకు వెళ్ళావో నాకు తెలియదు.